హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ప్రిపోజిషన్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇక్కడ నేను 20 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ 20 క్వశ్చన్స్ మీరు నాతో పాటు సాల్వ్ చేయండి. ఇందులో మీకు ఎన్ని రైట్ ఆన్సర్స్ వస్తాయి అన్నది ఫైనల్గా నాకు ఆ అమౌంట్ చెప్పండి, ఐ మీన్ టు సే ఆ నంబర్ చెప్పండి. సో దట్ మీలాగే అందరు చూసిన వాళ్ళు అలా నంబర్ చెప్పడం వల్ల మనకి తెలుస్తుంది మనము ఎక్కడ స్టాండ్ అవుతున్నాము. మనము బిలో యావరేజా, ఎబో యావరేజా, ఎడ్పారా ఏంటి అన్నది మనకి ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనము మన నాలెడ్జ్ని, మన సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తుంటాం. రైట్? సో ఐల్ స్టార్ట్. ద బుక్ ఈజ్ డాష్ యావరేజ్ నాట్ ఓన్లీ ఇన్ సైజ్ బట్ ఆల్సో ఇన్ ప్రైస్. సైజులోనే కాకుండా ప్రైస్లో కూడా అని చెప్తున్నారు. ఏం యావరేజ్? బిలో యావరేజా, అబో యావరేజా అన్నది మనకు ఉండాలి. ఇక్కడ చూడండి, డౌన్ అని చెప్పం మనం, డౌన్ ద యావరేజ్ అనం, బిలో ద యావరేజ్ అంటాం. సో ఇది రాంగ్. టువర్డ్స్ అంటే ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్నాను, హైదరాబాద్కి వెళ్తున్నాను అంటే ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ హైదరాబాద్. సో టువర్డ్స్ అది కూడా కాదు. నెక్స్ట్, అమిడిస్ట్ అంటే ఏంటి అంటే ఎమాంగ్, మధ్యలో ఉండడం, మిడిల్ ఆఫ్ ద అంటాం చూడండి, దానికి అమిడిస్ట్ అంటాం. అక్రాస్ అంటే ఇప్పుడు ఇది రివర్ అనుకుందాం. రివర్కి నేను ఇలా ట్రావెల్ చేస్తున్నాను అంటే ఇలా ట్రావెల్ చేస్తున్నానంటే ఇది ఐఎమ్ ట్రావెలింగ్ అక్రాస్ ద రివర్ అని చెప్తాము. బట్ ఇక్కడ మనము ఎబో ఇస్ ద రైట్ ఆన్సర్ అని తీసుకోవచ్చు, ఎందుకంటే ఎబో ద యావరేజ్ ఆర్ బిలో ద యావరేజ్ అని చెప్తారు. రైట్? నెక్స్ట్, దిస్ ఇయర్ వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ గుడ్ హార్వెస్టర్స్ ఆల్ డాష్ ద కంట్రీ మొత్తంలో మనది మంచిగా పంట పొలాలు వచ్చినాయి అని చెప్తున్నారు. హార్వెస్ట్ అంటే పంట పొలాలు. చూడండి, ఎట్ ఎప్పుడు అంటామంటే ఇప్పుడు నేను పర్టికులర్ లొకేషన్ చెప్పి ఆ లొకేషన్లో నేను ఉన్నాను అంటే అలాంటి టైంలో ఎట్ అంటాము. సో ఎట్ కాదు. విత్ అంటే దానితోని, ఐఎమ్ రైటింగ్ విత్ పెన్, సో అది కూడా కాదు. డ్యూరింగ్ అంటే డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ డేస్, డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఆర్ డ్యూరింగ్ మై స్కూల్ డేస్, అది కూడా కాదు. అమాంగెస్ట్ అంటే అమాంగ్ ఆల్ ద మెంబర్స్, మిడిల్ అంటాం చూడండి, అలాంటి టైంలో ఇది కూడా కాదు. మోర్ దెన్ 2 people ఉన్నప్పుడు అమాంగ్ ఆర్ అమాంగెస్ట్ యూస్ చేస్తాం. సో ఇది కూడా కాదు. అరౌండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అరౌండ్ ద కంట్రీ మొత్తంలో అంటే మన దేశం మొత్తంలో మనకి హార్వెస్ట్ బాగా వచ్చింది అని చెప్పాలనుకుంటున్నారు. రైట్? నెక్స్ట్ వన్, క్లీన్లీనెస్ ఈజ్ డాష్ గాడ్లీనెస్. అంటే క్లీన్గా ఉండడం అంటే మనం దేవుడికి దగ్గరలో ఉన్నట్టుగా అని అనుకుంటాం కదా, అది. ఇక్కడ చూడండి, ఆన్ ఫామ్ కాదు, ఆన్ టు కాదు. ఆన్ టు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ పైనకి ఒక క్యాట్ వచ్చి జంప్ అయింది అనుకోండి, క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. ఆన్ టు ద అంటే కిందికించి వచ్చేసి ఇలా పైన పడింది, ఇది కాదు. బినీత్ అంటే అండర్ గ్రౌండ్, లోపల ఉన్నది, అది కాదు. అరౌండ్ అంటే ఇంతకుముందుకే మనం చూసాం, ఇలా అరౌండ్, ఇది అయితే ఇలా అరౌండ్, ఇది కూడా కాదు. నెక్స్ట్ టు, ఎస్, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు హార్వెస్ట్, ఐఎమ్ సారీ, గాడ్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. నెక్స్ట్, ప్రొఫెసర్ గ్యారీ అతని పేరు, అది ఈజ్ అన్ ఓల్డ్ వైట్ హెయిర్డ్ మ్యాన్ అంటే తెల్ల ఎంటికలు ఉన్నాయి, డాష్ ఏ బియర్డ్ అంటే మనం అంటామా గడ్డం అనేసి, అది. సో ఇన్ కాదు. ఇన్ అని అంటే ఇన్ ద సికింద్రాబాద్ అంటే ఇన్ ద బాక్స్ అలా చెప్పినప్పుడు. విత్ కాదు, విత్ తోని అని చెప్పినప్పుడు. లైక్ కూడా కాదు, దానిలాగా. విదిన్ అంటే సారీ, ఇక్కడ మనకి విత్ వస్తుంది. విత్ ఏ బియర్డ్ అంటే అతను వైట్ హెయిర్డ్తో పాటు అతనికి గడ్డం కూడా ఉంది అని చెప్పాలనుకుంటున్నాను. విత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమిడ్ కూడా కాదు. రైట్? నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ ఏ బెల్ట్ ఆఫ్ ఆస్ట్రోనాయిడ్స్ డాష్ మార్స్ ద రెడ్ ప్లానెట్. ఇది చూడండి, ఇది సోలార్ సిస్టమ్ కోసం ఉంది. దీనికోసం మనం ఎక్కువ ఎలాబొరేటెడ్గా తీసుకోము, ఇది సైన్స్ రిలేటెడ్ది. దీనికి ఆన్సర్ మట్టుకి బియాండ్. నెక్స్ట్, ద ఓన్లీ వే టు సక్సీడ్ ఇన్ లైఫ్ ఈజ్ డాష్ హార్డ్ వర్క్. త్రూ హార్డ్ వర్క్. ఇక్కడ చూడండి, త్రూ అంటే ఇది ఉందనుకోండి, దీని ద్వారా వెళ్తుంటే అంటే మన లైఫ్ మొత్తం హార్డ్ వర్క్తో వెళ్తుంటేనే మనము సక్సీడ్ అవుతాము అంటున్నారు. ద ఓన్లీ వే టు సక్సీడ్ ఇన్ లైఫ్ ఈజ్ త్రూ హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సీడ్ అవుతాం, అదర్వైజ్ కాదు అన్న మీనింగ్ అది. అలాంగ్ సైడ్ అంటే నెక్స్ట్ టుని మనము అలాంగ్ సైడ్ అంటాము. ఇన్సైడ్ అంటే
ఇన్సైడ్ ద బాక్స్ అంటాం చూడండి అలా. టువర్డ్స్ అంటే ఇంతకుముందుకే చెప్పాను సికింద్రాబాద్ టు హైదరాబాద్ అనేసి. బిన్నీత్ అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నదాన్ని, అంటే దేని కిందనన్నా దాచిపెట్టి దేని కిందనన్నా ఉన్నదాన్ని బిన్నీత్ అని అంటాం. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్, దే ఆర్ ప్లానింగ్ ఏ పైప్ లైన్ ఫ్రమ్ బాకు ఇన్ అజర్బైజాన్ డాష్ టర్క్ ల్యాండ్ టు ద మెడిటేరియన్ సీ. అంటే ఇది ఒక ప్లేస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్లానింగ్ ఏ పైప్ లైన్, ఒక పైప్ లైన్ ప్లాన్ చేస్తున్నారు ఈ ప్లేస్లో. ఫ్రమ్ ఈ ప్లేస్ నుండి, ఈ ప్లేస్ బ్యాక్ అనే ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఎక్కడ అది, ఇప్పుడు మనం ఇన్ ఇండియా అంటాం చూడండి అలా, ఇలా ఇన్ అనేది ఈ ప్లేస్లో డాష్ టర్క్ ల్యాండ్ టు ద మిడియేటరన్ సీ. ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఒక పైప్ లైన్ని తీసుకోవాలనే ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు. సో అలాంటి టైంలో అగేన్స్ట్ కాదు, అగేన్స్ట్ అంటే అపోజిట్. బిలో అంటే ఇంతకుముందుకి చెప్పాను కదా, బిలో అంటే ఏదైనా ఫిజికల్గా దేని కిందనైనా ఉంటే అది బిలో అంటాము. సో బిలో కూడా కాదు. ఎమాంగెస్ట్ అంటే మోర్ దెన్ 2 పీపుల్ మధ్యలో కానీ, మోర్ దెన్ 2 థింగ్స్ మధ్యలో కానీ, మధ్యలో ఉన్నదాన్ని ఎమాంగెస్ట్ అంటాం. ఎబో అంటే పైన, ఇప్పుడు బిలోకి ఆపోజిట్ అబో. ఇది కూడా ఫిజికల్గా ఏదాని కోసమైనా చెప్పినప్పుడు, ఫిజికల్గా ఇంత హైట్ పైన ఉంది నాకు, ఇంత హైట్ కింద ఉంది అని చెప్పేటప్పుడు ఎబో బిలో యూస్ చేస్తాము. సో రైట్ ఆన్సర్ ఈజ్ అక్రాస్. నెక్స్ట్, షీ మ్యారీడ్ డాష్ హర్. ఇక్కడ చూడండి విదిన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ టైం ఇచ్చాను ఈ 10 minutes, ఈ 10 minutesలో మీరు రావాలి అంటే నేను విదిన్ 10 minutes అని చెప్తాను. యూ షుడ్ బి బ్యాక్ ఇన్ విదిన్ 10 minutes, అంటే 10 minutes లోపల రావాలి. విత్ అంటే ఐఎమ్ రైటింగ్ విత్ పెన్. సో ఇది కాదు, ఇది కాదు. ఆన్ ద టాప్ ఆఫ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఈ రెండు కాదు. బినీత్ అయితే మీరు అడగచ్చు మేడం బినీత్ ఏంటి అనేసి. షీ మ్యారీడ్ బినీత్ హర్. ఏదానికన్నా కింద ఉంటే కదా మీరు బినీత్ అన్నారు, ఇప్పుడు ఎందుకు బినీత్ ఇలా అంటున్నారంటే, అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే షీ మ్యారీడ్ బినీత్ హర్ అంటే మేబీ సోషల్ స్టేటస్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ, లేదంటే ఫినాన్షియల్ వైజ్ కానీ తనకన్నా, ఈ అమ్మాయి కన్నా తక్కువ స్టాండర్డ్లో, తక్కువ లెవెల్లో ఉన్న అతనితో మ్యారేజ్ చేసుకుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, షీ లివ్స్ డాష్ ద స్ట్రీట్ ఫ్రమ్ మీ. ఇక్కడ చూడండి, ఆన్ అంటే దేనిపైన ఉంటే ఆన్, ఇన్ అంటే ఇందులో లోపల ఉంటే ఇన్, అండర్ అంటే దీని కింద ఉంటే అండర్, ఎలాంగ్ ఆర్ అక్రాస్. ఎలాంగ్ అంటే ఇప్పుడు ఇది రోడ్ అనుకోండి, ఇలా ఉంటే ఎలాంగ్, మళ్ళీ ఇది రోడ్ అనుకోండి, ఇలా ఉంటే అక్రాస్. సో ఇక్కడ ఆన్సర్ మనకి మన ఆథర్ ప్రకారం అక్రాస్ అని ఇచ్చారు, బట్ ఎలాంగ్ కూడా ఉండొచ్చు. తను ఇక్కడ ఇటు సైడే ఉండొచ్చు, నాకు రోడ్ అంటే నా నుంచి దూరంగా ఇక్కడ సైడ్ ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే నా నుంచి దూరంగా ఇక్కడ నేను ఉన్నానంటే ఎక్కడైనా ఉండొచ్చు. సో అది ఆన్సర్ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ మన ఈ బుక్ని అయితే రిఫర్ చేస్తున్నాం, ఆ బుక్లో ఆథర్ ఇచ్చింది ఇది అక్రాస్ అనేసి. నెక్స్ట్, ఐ వెంట్ టు డాష్ మై ప్రీవియస్ నోట్స్ బిఫోర్ స్టార్టింగ్ టు రైట్ అవుట్ ద రఫ్ డ్రాఫ్ట్. అంటే రఫ్ డ్రాఫ్ట్ రాసే ముందు నేను నా ప్రీవియస్ నోట్స్ దగ్గరికి వెళ్ళాను, అది చూశాను అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, బిఫోర్ ఉంది, ఓవర్ ఉంది, ఇంటూ ఉంది, పాస్ట్ ఉంది, అక్రాస్ ఉంది. ఇక్కడ ఓవర్ అన్నారు అనుకోండి, వెంట్ ఓవర్ అన్నారు అనుకోండి, వెంట్ ఓవర్ అంటే ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళాను వితౌట్ డిలే నేను అక్కడికి వెళ్ళాను, అది చూశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఓవర్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఐ వెంట్ ఓవర్ మై ప్రీవియస్ నోట్స్ బిఫోర్ స్టార్టింగ్ టు రైట్ అవుట్ ద రఫ్ డ్రాఫ్ట్ రాసే కన్నా ముందు ఇమీడియట్గా నేను ప్రీవియస్ నోట్స్ని చెక్ చేశాను అని చెప్పాలనుకుంటున్నారు. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ మనకి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్ డాష్ టైట్ బ్లూ జీన్స్ డ్రెస్. నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఎవరు అంటే టైట్ బ్లూ జీన్స్ అని అమ్మాయి అని చెప్తున్నారు. చూడండి, ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ టైట్ బ్లూ జీన్స్ కాదు, ఫరకు కాదు, అంటే జీన్స్ ఫర్ అంటే కొరకు అంటాం చూడండి, అది ఆఫ్ కాదు, విదిన్ కాదు, ఇన్. నెక్స్ట్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డాష్ ద సెమినార్ ప్లీజ్ కాంటాక్ట్ ఫ్యాకల్టీ సెక్రటరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అంటాం కదా మనం, జనరల్గా మనకు తెలిసిందే కదా, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్. నెక్స్ట్,
Galatasaray has a big lead dash the other terms. Galatasaray ఇక్కడ చూడండి, పాస్ట్, అంటిల్, ఫ్రమ్, రౌండ్. సి రౌండ్ అంటే మనకి తెలుసు ఏంటి అనేది, రౌండ్ ఇక్కడ రాదు. గెలాటాసరాయ్ అనేది ఒక ప్లేస్, ఇది ఒక నౌన్. హ్యాజ్ ఏ బిగ్ లీడ్, అది ఒక మంచి దానిలో ఉంది, బిగ్ లీడ్. డాష్ ద అదర్ టీమ్స్, అన్నిట్లకన్నా ఇది మంచి దానిలో ఉంది, అది మంచి పొజిషన్లో ఉంది అని చెప్పాలనుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఫ్రమ్ యూస్ చేయం. అంటిల్ అంటే ఐ విల్ నాట్ గో అంటిల్ యూ కమ్, అంటే నువ్వు వచ్చే వరకు నేను పోను అంటాను చూడండి, అలాంటి టైంలో ఇది యూజ్ చేస్తాం. ఇది కాదు, పాస్ట్ కాదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్, డాష్ ద బెనిఫిట్స్ దేర్ ఆర్ ఆల్సో సర్టన్ రిస్క్స్. బెనిఫిట్స్తో పాటు రిస్కులు కూడా ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాను. త్రూ అంటే ఇంతకుముందుకే మనం చూసాం, ఇలా దాని ద్వారా వెళ్ళడానికి త్రూ అంటాం. నియర్ అంటే దగ్గరలో, టువర్డ్ అంటే ఆ దారిలో వెళ్ళడం, బై కాదు. సో అలాంగ్ సైడ్. అలాంగ్ సైడ్ అంటే ఇంతకుముందుకే చెప్పాను. నెక్స్ట్ టు ద బెనిఫిట్స్, బెనిఫిట్స్తో పాటు రిస్క్ కూడా ఉంది అని చెప్పాలనుకుంటున్నారు. దెర్ వాజ్ ఏ పిక్చర్ హ్యాంగింగ్ డాష్ ద ఫైర్ ప్లేస్. ఫైర్ ప్లేస్ అంటే మనం కిచెన్లో మంట పెట్టుకొని అది చేస్తాం కదా, వంట చేస్తాం కదా, ఆ ప్లేస్. అమిడ్ కాదు, మధ్యలో, దీని మధ్యలోనే ఉంటాయి. కానీ ఏమంటున్నా నేను, దెర్ వాజ్ ఏ పిక్చర్ హ్యాంగింగ్ అంటే ఇప్పుడు ఇది కిచెన్లో, ఇది స్టవ్ అనుకోండి, దీనిపైన ఇక్కడ హ్యాంగ్ అయింది అని చెప్పాలనుకుంటున్నాం. దెర్ వాజ్ ఏ పిక్చర్ హ్యాంగింగ్ డాష్ ద ఫైర్ ప్లేస్. వయా కాదు, అండర్ కాదు, లోపల కాదు, అవుట్ కాదు. సో ఓవర్. నెక్స్ట్, షీ హ్యాడ్ ఏ రిమూవల్ కంపెనీ డాష్ క్లీనింగ్ అవుట్ ఆల్ దట్ జంక్. అంటే ఆడ ఏదో చెత్త చెదారం ఉంది, దాన్ని తీసేయడానికి హ్యాడ్ అంటే వీళ్ళని పిలిచింది పని చేయడానికి. హైర్డ్ అంటే మనం ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నామంటారు కదా, అలా. సో ఇక్కడ ఏమై ఉండొచ్చు ఆన్సరు, బిహైండ్ కాదు, టు కాదు, ఇంటూ కాదు, ఆన్ టు కాదు. ఫర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ హ్యాడ్ ఏ రిమూవల్ కంపెనీ ఫర్ క్లీనింగ్ అవుట్ ఆల్ దట్ జంక్. ఇక్కడ నేను ఇంటూ అండ్ ఆన్ టుకి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక క్లాస్ రూమ్ అనుకుందాం, ఇది ఒక క్లాస్ రూము. మీరు ఇక్కడ బయట నుంచి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఇన్ టు ద క్లాస్ రూమ్. ఆన్ టు అంటే ఇది ఒక టేబుల్ పైన పిల్లి ఇక్కడ నుంచి అలా వచ్చి జంప్ అయింది. సో ఆన్ టు ద. నెక్స్ట్ వన్, వీఆర్ నౌ డాష్ ద 2 kilometers ఆఫ్ ద టౌన్. టౌన్కి 2 kilometers దగ్గరలో ఉన్నాము అని చెప్పాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది అనేది ఒకటి మనం చూద్దాం. సి ఇంటూ అని ఇంతకుముందుకే చెప్పాను, ఇంటూ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎంటర్ అవుతున్నారు. సో అలాంటి టైంలో అయితే మీరు అడగొచ్చు, మేడం 2 kilometers దగ్గరలో ఉన్నామంటే ఎంటర్ అవుతున్నాము అని అనొచ్చు మీరు. సి ఈ దారి నుంచి మీరు వస్తున్నారు, 2 kilometers దగ్గరలో ఉన్నారు, కానీ మీరు రూమ్లోకి ఎంటర్ అవుతున్నారా, హాల్లోకి ఎంటర్ అవుతున్నారా ఏం చెప్పలేదు కదా. సో ఇంటూ అన్నది రాంగ్. నియర్, బిసైడ్, విదిన్, అవుట్ ఆఫ్, ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మళ్ళీ ఎలిమినేట్ చేద్దాం. నియర్ 2 kilometers కాదు, నియర్ 2 kilometers కాదు, బిసైడ్ కూడా కాదు, అవుట్ ఆఫ్ కూడా కాదు. విదిన్ అంటే ఇప్పుడు ఇది టౌన్, ఇక్కడ మీరు ఉన్నారు, ఇది మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారంటే విదిన్ 2 kilometers, అంటే ఇంతలోనే ఉన్నారు, విదిన్ 2 kilometers లోపలనే ఉన్నారు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ ఆర్టికల్ రివ్యూస్ ద స్టడీస్ ఆన్ ద ఫాల్ట్ లైన్స్ డాష్ ద మర్మరా కోస్ట్. ఈ మర్మరా కోస్ట్ దగ్గర ఉన్న ఫాల్ట్ లైన్స్ని ఇదేదో స్టడీ ఆర్టికల్ రివ్యూ చేస్తుందంట. సో ఇక్కడ చూసాం, డ్యూరింగ్ ఇంతకుముందుకే మనం చూసాం, డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ డేస్, డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ డేస్ అంటాం. సో ఇది రాంగ్. ఎమాంగెస్ట్ అంటే మధ్యలో, అందరి మధ్యలో, మిడిల్ ఆఫ్ ద అన్నప్పుడు, అది కూడా కాదు. సిన్స్ అంటే ఏదైనా వర్క్ మీరు స్టార్ట్ చేసినప్పుడు, హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2020 ఆర్ 2022 అంటే ఆ టైం నుంచి మీరు ఇంకా ఆ టైంలో వర్క్ స్టార్ట్ చేశారు, ఇంకా చేస్తున్నారు, లేదంటే అయిపోయింది అలా చెప్పాలనుకున్నప్పుడు సిన్స్ యూస్ చేస్తాం. అది కూడా కాదు. ఎబో అంటే దేనిపైన నన్ను ఫిజికల్గా ఏదన్నా దేనిపైన నన్ను ఉన్నప్పుడు, ఫిజికల్గా అంటే ఫిజికల్గా
ఫిజికల్గా మీరు ఎంత హైట్లో ఉన్నారు వాళ్ళు మనకన్నా అని చెప్పాలనుకున్నప్పుడు ఎబో అంటాం. సో ఇక్కడ అలాంగ్ మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఇది రివర్, ఈ రివర్కి ఎలాంగ్ ఇలా 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 ఈ రివర్ మధ్యలో పోతున్న దారిలో ఏమన్నా ఫాల్ట్ ఉందా అని చెక్ చేయడానికి స్టడీ చేసేదే ఈ ఆర్టికల్ అని చెప్తున్నారు. నెక్స్ట్, వీ హ్యావ్ రిసీవ్డ్ నో కంప్లైంట్స్ ఫ్రమ్ ద పీపుల్ లివింగ్ ఆన్ ఫ్లోర్ డాష్ హజ్. సి మాకేం కంప్లైంట్స్ రాలేవు ఎక్కడి నుంచి వెళ్ళి, ఫ్రమ్ ద పీపుల్. ఏ పీపుల్ 1 ఫ్లోర్ డాష్ అజ్. ఇక్కడ మళ్ళీ అనాలిసిస్ చేద్దాం మనము. ఇక్కడ చూడండి, అండర్, డౌన్, అండర్ ఇలా యూజే చేయము. అండర్నీత్ అంటే దేనిలో మనం పాతి పెట్టినమంటాం చూడండి, అట్లా లోపల ఏదైనా ఉండి దానిపైన కవర్ అయితే అండర్నీత్ అంటాము. డౌన్, బిలో అండ్ అండర్. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనది బిల్డింగ్, మనం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉందాం అనుకుందాం. సెకండ్ ఫ్లోర్లో నుంచి కిందికి ఉంటే బిలో. అండర్ కాదు, ఫిజికల్గానే మనం చెక్ చేస్తున్నాం కదా ఇది. అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, కింద డౌన్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా బిలో. అండర్ కూడా కాదు, డౌన్ కూడా కాదు, బిలో. ఫిజికల్ దానికోసం మాట్లాడినప్పుడు, ఫిజికల్ డిస్టెన్స్ కోసం, అంటే ఫిజికల్గా వాళ్ళకన్నా మనం ఎంత హైట్లో ఉన్నాం అన్నప్పుడు ఎబో ఉంటే, అంటే ఎక్కువ ఉంటే ఎబో అంటాము, తక్కువ అయితే కిందికి అయితే బిలో అంటాము. క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.